చనిపోదాం అని చెప్పేసి నేను నడుచుకుంటూ ఈ గోదావరి బ్రిడ్జి వైపు వెళ్తున్నప్పుడు అంబేద్కర్ సెంటర్ లో ఒక హెబ్రోన్ పాస్టర్ గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దగ్గరగా వెళ్ళాను. కొంత ఒక పత్రిక ఇచ్చారు, నాకైనా చదువుకో బాబు అని ఇచ్చారు. తీసుకున్నాను. తను చదివినప్పుడు రాయబడింది, నీవు ఎంత ఘోర పాపం అయినా సరే నా యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నేను బయటకు త్రోసివేయను, నిన్ను నీ పాపాలను నా రక్తంతో కడిగి శుద్ధి చేసి నిన్ను మంచివాడిగా చేస్తాను. చనిపోవడం కోసం వెళ్ళవలసిన నేను నా ప్రయాణాన్ని తెచ్చి వైపుగా మళ్లించాను. ఇది వీధికి వెళ్తున్నాను, సువార్త చెప్పుకుని వస్తున్నాను, ఇంట్లోకి వస్తాను లేదు నీళ్ళు. ఒక రాత్రి వేళ కాగానే, సాయంత్రం కాగానే మా ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను వ్యాపారం చేసుకుని సంబంధించిన వస్తువులు. టీవీ ఒకటి, గిన్నెలు, చెములు, టేప్ రికార్డర్ ఇవి ఉండేవి. ఒక్కో వస్తువుని తీసుకెళ్ళటము, పాత్రను కూడా సామాన్లు అమ్ముకోవడం. వాళ్ళు అడిగేవారు, ఏంటి బాబు బింద బాగానే ఉందిగా, సొట్టపల్లె కదా అమ్ముతున్నావేంటి, అయ్యా నీళ్ళు కారుతుందండి, తీసుకుని డబ్బులు ఇవ్వండి. వాళ్ళు తీసుకుని డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతోటి ఒక వారం రోజుల పాటు జీవితాన్ని గడుపుకున్నాం బాబు. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్ తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాము. మన ప్రాణి టాక్స్ 365 ఛానల్లో ఇప్పటివరకు కూడా ముగ్గురు సేవకుల్ని, ఒక అమ్మగారిని మనము ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాదాపుగా అనేక మంది చాలా ఆదరించారు మన యొక్క ఇంటర్వ్యూస్ని. మరి ఒకసారి మీ ముందుకు ఒక కొత్త సేవకుడితో మేము రావడం జరిగింది. మామూలుగా మేము ఎన్నో సేవకుల్ని రోజు చూస్తూ ఉంటాం, కానీ అందులో కొంతమందిని మాత్రమే మీ ముందుకి మేము తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మాతో మాట్లాడిన విధానం బట్టి, దేవుడి చిత్తాన్ని బట్టి ఆ సేవకుల యొక్క సాక్ష్యాన్ని, వాళ్ళ యొక్క అనుభవాలని మీ ముందుకు తీసుకువచ్చి మీలో ఒక కొత్త వెలుగుని, దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని మీలో నింపాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ రోజు మీ ముందుకి మరి ఒక కొత్త సేవకుడితో మేము రావడం జరిగింది. ఆ చర్ల దగ్గర ఒక కుగ్రామంలో జన్మించి ఈ యొక్క భద్రాచలంలో బహుబలంగా 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క భద్రాచలంలో సేవ చేస్తున్న సత్యసాక్షి గారు మన మధ్యలో ఉన్నారు. తెలుసుకుంది కొంచెమే కానీ పూర్తిగా వారి మాటల్లోనే విందాం. అయ్యగారు వందనాలు. అయ్యగారు వందనాలు నాన్న. ప్రైజ్లా. ఈ భద్రాచల పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చర్ల మండలం మేడవయ్య గ్రామంలో నేను జన్మించాను. తర్వాత అక్కడ నుంచి విద్యాభ్యాసం అక్కడ చదువుకున్నాను. ఒక అన్యుల కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారు కూలి చేసుకుని బ్రతికేవాళ్ళు, మమ్మల్ని పోషించేవాళ్ళు. అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. డిగ్రీ చదువు కోసము ఈ భద్రాచల పట్టణం రావడం జరిగింది. నాన్న భద్రాచలం వచ్చారు. అవును బాబు. ఓకే. ఎంతమంది మీ కుటుంబంలో ఉన్నారండి? మా కుటుంబంలోనండి 3 మగవాళ్ళం అండి. దాంట్లో నేను పెద్దవాడిని. మాకంటే పెద్దగా ఒక అక్క ఉన్నారు. మొత్తం 4 అండి. 4. ఓకే. మీరు విద్యాభ్యాసం చేయడానికి ఒక భద్రాచలం వచ్చారని తెలియజేశారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బాబు డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ చదువుకున్న మీరు ఈ యొక్క దేవుని సేవ వైపు ఎలా మీ ప్రయాణం జరిగింది? చెప్తాను బాబు. మా ప్రాంతంలో సినిమా హాల్ ఉండేవి కావు. మా ప్రాంతంలో కిరాణా షాపులు ఉండేవి కావు. ఏవి ఉండేవి కాదు ఆ గ్రామంలో. అయితే ఎప్పుడైతే భద్రాచలం పట్టణం చదువు కోసం వచ్చామో, పక్కనే కిరాణా షాపులు, పక్కనే హోటళ్ళు, పక్కనే సినిమా హాళ్ళు ఇవన్నీ ఉన్నాయి భద్రాచలంలో. ఎప్పుడైతే ఇవన్నీ నేను చూశానో, అరే ఇది భలే బాగుంది అని చెప్పేసి చదువుని నిర్లక్ష్యం చేసి, మా నాన్నగారు ఎంతో కష్టపడి పని చేసి ఆయన డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో రూమ్ అద్దెలు కట్టుకుంటూ, సినిమాలు షికారులు చేసుకుంటూ, చెడ్డ స్నేహాలు చేస్తూ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఈలోగా ఆ 3 సంవత్సరాల కాలం అయిపోతూనే వచ్చింది. మరి డిగ్రీ పూర్తయిన తర్వాత నాన్నగారు వస్తారు, నానా డిగ్రీ పాస్ అయ్యావా, మరి జాబ్ కోసం ప్రయత్నం చేద్దాం అంటారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి నాన్నగారికి? నాన్న నీ ఫెయిల్ అయిపోయాను చెప్పగలను, వాస్తవం నీ ఫెయిల్ అయిపోయాను. ఆ మాట చెప్తే నాన్నగారు ఏమైపోతారు? ఎంతో కష్టపడి తినక చదివించారు నన్ను. ఆ మాట చెప్తే నాన్నగారు హర్ట్ అయిపోతారేమో, ఆయన పేరు తీసేసిన అయిపోతానేమో, దానికంటే నేను బ్రతకడం కంటే చనిపోవటం మంచిదేమో, నా మొహం మా నాన్నకు చూపించకూడదు, చూపిస్తే ఆయన తట్టుకోలేడు అని చెప్పేసి
చనిపోదాం అని చెప్పేసి నేను నడుచుకుంటూ ఈ గోదావరి బ్రిడ్జి వైపు వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు అంబేద్కర్ సెంటర్ లో ఒక హెబ్రోన్ పాస్టర్ గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. పత్రికలు పట్టుకొని, యేసునందు విశ్వాసం ఉంచండి, మీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఎంత చెడిపోయినా, పాడైపోయినా, ఎంత పాపంలో ఉన్నా కూడా ఆ కృపగల ప్రభు తన రక్తంతో కడిగి నిన్ను మంచివాడిగా చేస్తాడు, తన బిడ్డగా స్వీకరిస్తాడు, నేను నరకానికి వెళ్లకుండా కాపాడుతాడు అనే మాటలు వినపడుతున్నాయి. దగ్గరగా వెళ్ళాను. ఇంత ఒక పత్రిక ఇచ్చారు నాకైనా, చదువుకో బాబు అని ఇచ్చారు. తీసుకున్నాను. తను చదివినప్పుడు రాయబడింది, నీవు ఎంత ఘోర పాపమైనా సరే నా యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నేను బయటకు త్రోసివేయను, నిన్ను నీ పాపాలను నా రక్తంతో కడిగి శుద్ధి చేసి నిన్ను మంచివాడిగా చేస్తాను, బుద్ధిమంతుడిగా చేస్తాను అని ప్రభు ఆ వాక్యంలో, ఆ యొక్క పాంప్లెంట్ లో ప్రభు చెప్పిన మాటలు నాకు అనిపించింది. ఏమో ఒక ప్రయత్నం చేసి చూద్దాం, నా జీవితం అయినా మారిద్దాము, చర్చికి వెళ్దాము, ఆ ప్రభు నా జీవితాన్ని మారిస్తే సరి, అయినా మార్చకపోతే మరలా నేను చనిపోవాలి అనుకొని చనిపోవడం కోసం వెళ్ళవలసిన నేను నా ప్రయాణాన్ని చర్చి వైపుగా మళ్లించాను. దేవుని స్తోత్రం తండ్రి. అలా చర్చికు వెళ్తూ 3 సంవత్సరాల తర్వాత నేను వాక్యం విన్నాను కదా, ప్రభు పాటలు వాక్యము విన్న తర్వాత నా జీవితాన్ని ఒక్కసారి దేవుని వాక్యంతో పోల్చుకున్నప్పుడు నేనెంత ఘోర పాపం నాకు అర్థమైంది. ఈ పాపంలో నేను మరణిస్తే గనక నిశ్చయంగా నేను నరకానికి వెళ్తాను తప్ప ప్రభు యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలని నాకు అర్థమైపోయింది. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేర్చుకోయా, నీ కోసం జీవిస్తా ప్రభువా అని తీర్మానం చేశాను. అప్పుడు 2004 డిసెంబర్ 7న మా దైవజనులు పాస్టర్ జాషువా గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. అలాగే నేను రక్షణ పొందాను బాబు. ఓకే, చాలా సంతోషం. దేవుడికి. అయితే మీరు డిగ్రీ ఫెయిల్ అయినని చెప్పారు. అవును తండ్రి. మీ నాన్నగారు పంపించిన డబ్బులంతా కూడా ఆ వృధా ఖర్చులు పెట్టి చనిపోదాం అనుకున్నారు. అవును. అయితే ఆ చనిపోతే మీ నాన్నగారు బాధపడేవారు, కానీ మీరు ఆ డబ్బులు వృధా ఖర్చులు పెట్టేసి వేస్ట్ చేశారు. వేస్ట్ చేసిన తర్వాత మీ నాన్నగారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఏ విధంగా అనుకున్నారు మిమ్మల్ని? అప్పుడు వచ్చి నాన్నగారికి వచ్చారు, ఏం నాన్న పరిస్థితి ఏంటి, మరి డిగ్రీ నువ్వు అయిపోయింది కదా, జాబ్కు అప్లై చేసుకుందాం అన్నప్పుడు నేను సత్యం చెప్పాను, నాన్నగారు మీరు ఇచ్చిన డబ్బులన్నీ వృధాగా ఖర్చు పెట్టి నేను డిగ్రీ ఫెయిల్ అయిపోయాను నాన్నగారండి. అందుకని నేను చనిపోదామని వెళ్తుండగా సువార్త నాదం నాకు వినపడి అటు ప్రభు దిశగా నడిచాను. ప్రభు నా జీవితాన్ని బాగు చేస్తారన్నారు. నేను చర్చికి వెళ్తున్నాను. ఆ ప్రభు నా జీవితాన్ని కొంచెం మార్పు చేస్తూ ఉన్నారు. నేను ఖచ్చితంగా ఆ మార్పును పొందుకొని ప్రయోజకున్నాయి, తప్పకుండా మీ హృదయాన్ని సంతోషపరుస్తానని చెప్పిన తర్వాత మరి ఆయన గ్రామంలో ఉన్న వ్యక్తి కాబట్టి నన్ను చెడామడా తిట్టేసి, ఇక నువ్వు నా కడుపున పొట్టలేదురా, నువ్వు చచ్చిపోయావు అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయారండి. యథార్థంగా నేను వదిలేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని అనుకుంటూ, ప్రభువా నా తండ్రి నాకు దగ్గరగాడా, నా తండ్రికి దగ్గరగా నా ప్రభువుని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అని అన్నాడు, నేను నిన్ను మంచివాడిగా మారుస్తాను, అప్పుడు నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకుంటావు నా కుమారుడిని. దావీదుకు చేసిన వాగ్దానము నాకు చేసిన ప్రభు. అలాగా సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళ నాన్నగారు నా కోసం వచ్చారు, నన్ను కలుసుకున్నారు. నానా ఏదో అయిపోయింది, కాబట్టి నువ్వు మంచిగా ఉంటే మాకు కావాలి తండ్రి, నువ్వు ఇంటికి రా అని చెప్పన్నారు. అప్పుడు ఇంటికి వెళ్ళాను, నాన్నగారిని కలుసుకున్నాను. భద్రాచలంలో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ డబ్బులు రాగానే నెలాఖరులో నాన్నగారికి ఇచ్చేసి వచ్చేసేవాడిని. అలాగే పని చేసుకుంటూ మందిరానికి వెళ్తూ నా జీవితాన్ని గడుపుకున్నాను బాబు. ఓకే, పార్ట్ టైం జాబ్ చేశారని చెప్పారు కదా తండ్రి. పార్ట్ టైం జాబ్ అంటే ఏ పార్ట్ టైం జాబ్ చేశారు? నేను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాను. ఇక్కడ పాలరాజు గారు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది బాబు, అక్కడ నేను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాను. చేసుకుంటూ నా డ్యూటీ అయిపోగానే చర్చిలో ఉండేవాడిని. రూమ్ ఉంది కానీ ఎక్కువ రూమ్ లో ఉండేవాడిని కాదు, వచ్చి చర్చిలోనే ఉండేది. అయ్యగారితో కలిసి చర్చిలో ఉండేవాడిని. వారు ఏం చెప్పినా చేసేవాడిని, నా డ్యూటీ చూసుకుని వచ్చి. వారు నాకు భోజనం పెట్టేవారు, ఆత్మీయ విషయాలు నేర్పేవారు. అలాగా నన్ను ఒక తల్లిదండ్రులాగా మా పాస్టర్ గారు చూసుకున్నారండి. చాలా సంతోషం. ఈ రోజుల్లో చాలా మంది ఆత్మీయ తండ్రి అని చెప్తూ ఉన్నారు, కానీ ఏం చేస్తారంటే దేవుడి సేవకు నేను పిలుస్తున్నారు, లేదా కొన్ని రోజులు ఆదరిస్తారు కానీ ఒక స్టేజ్ రాగానే మనకంటే ఎదుగుతున్నాడు, మన కింద ఉన్న వాళ్ళు మనకంటే ఎదుగుతున్నారా అంటే తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మీ విషయంలో జరగకపోవడం చాలా సంతోషం. మీకున్న ఆత్మీయ తండ్రులు అందరికీ ఉండాలి, అందరికీ ఉంటే చాలా మంది మాలాంటి అసలు ఖచ్చితంగా సేవలో బలపడతారు, విడిచిపెట్టకుండా బలపడతారు. చాలా సంతోషం. అయితే మీ రక్షణ అనుభవం నుంచి
సేవలోకి ఎలా అడుగు పెట్టారు? దేవునికి స్తోత్రం. చెప్తున్నాను. అయితే నాన్న, నేను ఇట్లాగా 2004 డిసెంబర్ 7లో రక్షణ పొందాను. బాప్తిస్మం ఇచ్చారు నాకు. నేను మందిరంలో పెంచబడుతూ ఉన్నాను. అయితే మా ఆత్మీయ తండ్రి గారు నన్ను బుర్గంపాడు గ్రామానికి, పిచ్చుకలపాడు గ్రామానికి, తులుకు చెరువు గ్రామానికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పరా పోరా అని పంపించేవారు. అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పి వచ్చేవాడిని. ఇలాగ పరిచారకుడుగా వాడబడుతున్న సందర్భం అది. అయితే 2007లో ఆ కృపగల ప్రభు నన్ను సేవకు పిలిచారు. ఎలా పిలిచారంటే, హగ్గయి గ్రంథంలో రాయబడిన మాట, 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, నీవు ధైర్యం వహించి నా పని జరిగించుము, నేను నీకు తోడుగా ఉంటాను ప్రభు అన్నాడు. పని జరిగించమంటున్నాడు. ఏం పని చేస్తున్నావు? నా పని నేను చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు సాగుడు చెప్తే సాగుకెళ్ళి వస్తున్నాను. ఇంకా నేను జరిగించేది ఏముంది అని అనుకున్నాను. మరలా ప్రభు నాకు అదే మాటని జ్ఞాపకం చేశారు. అసలు ఏం పని అని చూసినప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో 35వ అధ్యాయంలో కనపడింది, నా మందిరపు సేవ చేయమని ప్రభు స్పష్టంగా మాట్లాడారు. అయ్యి బాబు, దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడు అని చెప్పేసి నేను అనుకొని, అప్పుడు నా హృదయంలో భయం ప్రారంభమైంది. నేను మొన్ననే రక్షణ పొందాను. నాకు బైబిల్ పూర్తిగా తెలియదు. నాకు సరిగా పాటలు పాడటం కూడా పూర్తిగా రావు. నాకు కొన్ని పాటలే వచ్చు. నేను పరిచయం చేయగలను? అది నా వల్ల కాదు ప్రభువా. నీ సేవ చేయలేను. ఏదో పని చేసుకుంటూ నీ ఇంటికి వస్తాను ప్రభువా. నా కానుక నీకు ఇస్తాను ప్రభువా. నన్ను మన్నించు ప్రభు అని దేవుడు సేవ చేయమంటే నేను చేయనని ప్రభుతో చెప్పాను బాబు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇంచుమించు కాలం గడిచింది. నేను చేస్తున్న పని వృద్ధి కావట్లేదు. నాకు వివాహమైంది. మా పాస్టర్ గారే 2016 ఫిబ్రవరి 18వ తేదీన మా వివాహం చేశారు మా పాస్టర్ గారు. అప్పటి నుంచి 2015 వరకు నాకు పిల్లలు కలగలేదు. ఏంటి అందరూ అడుగుతున్నారు, మీ దేవుడు గొప్పవాడు కదా, మరి మీకు పిల్లలు లేరేంటి? దేవుడు మీకు పిల్లలు ఇవ్వాలిగా అని అడిగేవారు నన్ను. అవును కదా, నా ప్రభు నా పిల్లలు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని మరలా మోకరించి ఒక 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. చేస్తున్న వ్యాపారంలో వృద్ధి లేదు, మాకు పిల్లలు కలగట్లేదు, అసలు ఏంటి ఆ విషయం అని చెప్పేసి ప్రభుని అడుగుదామని 10 రోజులు ఒక హాఫ్ డే ఉపవాసం ఉండి ప్రభుని అడుగుతూ వచ్చాము, నేను నా భార్య. అయితే ప్రభు నాతో మాట్లాడిన మాట, నీవు ధైర్యం వహించి నా పని జరిగించుము, నా మందిరపు సేవ చేయము. అదే మాట ప్రభు మరలా జ్ఞాపకం చేస్తారు. అప్పుడు నాకు అర్థమైంది, ఎస్ ప్రభా, నువ్వు చెప్పిన మాట నేను కాదన్నాను కాబట్టి నా మనవులు నీవు అంగీకరించకుండా వాటిని పక్కన పెట్టేశావు. నాకు అర్థమైంది ప్రభా, నీ మాట కాదని బయటికి వెళ్ళాను, నేను ఏమీ సాధించలేదు, పిల్లలన్నట్టుగా నేను పొందుకోలేదు, నా వ్యాపారంలో వృద్ధి పొందలేదు, నేను పొందుకునే లాభం ఏం లేదు ప్రభా, నష్టం తప్ప. ఇక్కడ నుంచి నేను మాట వింటానయ్యా, నీ సేవ చేస్తాను ప్రభు అని 2015 జూలై 9వ తేదీన ప్రభు నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను, ఇక్కడ నుంచి నీ సేవ చేస్తానయ్యా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభు అని మాత్రం తీర్మానం చేశాను బాబు. నేను సేవలోకి వచ్చాను. ఓకే, రక్షణ అనుభవంలో నుంచి సేవ అనుభవంలోకి మీరు అడుగు పెట్టారు. అయితే సేవలోకి రాకముందు మీరు ఏమన్నా ఈ వేదాంత విద్య లాంటివి చదువుకున్నారా? బైబిల్ ట్రైనింగ్ లాంటివి ఏమైనా చేశారు? సేవలోకి రాకముందు చదువుకోలేదు నాన్న. సేవకు పిలువబడిన తర్వాత కొందరు పెద్దలు నాకేం చెప్పారంటే, అయ్యా నువ్వు తర్ఫీదు పొందడం నీకు మంచిది, వేదాంత విద్యాలయాలు ఉన్నాయి, నేను ఒక మాట చెప్తాను, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు తర్ఫీదు అవ్వండి అని చెప్పేసి అని భార్యాభర్తలు ఇద్దరం ఉన్నాం, మాకు పిల్లలు కలగలేపడుతుంటా. అప్పుడు ఒక ఆత్మీయ అంకుల్ గారు మాకు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు మేము కల్లూరు ప్రాంతానికి మేము వెళ్ళాము. అక్కడ మావయ్య గారు విఆర్ఓ జాబ్ చేస్తున్నారు కల్లూరు ప్రాంతంలో. అక్కడ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ఉంది, ఎండి సుదర్శన గారు అని చెప్పేసి వారు ఆ కాలేజ్ పెట్టారు, బైబిల్ కాలేజీ. అక్కడ నేను నా భార్య కలిసి వేదాంత విద్య 1 సంవత్సరం పాటు అక్కడ మేము ట్రైనింగ్ అయ్యాం. వాళ్ళు మాకు పాస్టర్ సర్టిఫికేట్ ఇచ్చారండి. తర్వాత మళ్ళీ భద్రాచలం వచ్చిన తర్వాత బీటీహెచ్ చేయమని కొందరు సలహా ఇచ్చారు. చదువుకున్నా, డిగ్రీలో చదువుకున్నా కాబట్టి నీకు మేలు అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు మరలా ఇక్కడ ప్రకాష్ రావు గారి చర్చిలో మేము 1 సంవత్సరం పాటు మేము బీటీహెచ్ అనే కోర్స్ చేసుకున్నాం బాబు. ఇలా కూడా ట్రైనింగ్ అయ్యాం. ఓకే, వేదాంత విద్యను మీరు కంప్లీట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సేవా పిలుపుతో పాటు కొన్ని వేదాంత విద్య చదువుకుంటే చాలా మంచిది. అవునండి. అలా లేకుండా చాలా మంది నడిపించబడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రోజులో ఉంటే కూడా కొంచెం చాలా మంచిది అనేసి నా అభిప్రాయం. ఓకే, చాలా మంచిది. వేదాంత విద్యను కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఎవరైనా ఈ యొక్క సేవలోకి అడుగు పెట్టినప్పుడు కొన్ని సవాళ్ళు, కొన్ని శ్రమలు అనేవి వస్తాయి. అవునండి.
ఏదైనా శ్రమ మిమ్మల్ని బాగా అంటే ఎందుకు ఈ సేవకు వచ్చాను, రాకుండా ఉంటే బాగుండేది అనేదైనా ఇన్సిడెంట్ మీకు ఏదైనా అనిపించిందా? సావుకు తీర్మానం చేశాము, వచ్చాము. మేము హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ లో రక్షణ పొందాం. ఈ హెబ్రోన్ సంస్థను స్థాపించిన నాయకుడు సహోదరుడు భగత్ సింగ్ గారు. వారు హైదరాబాద్ పట్టణంలో ఈ సంస్థను ప్రారంభించారు. ఆ యొక్క సంస్థలో నేను రక్షణ పొందిన వాడిని కాబట్టి సావుకు వచ్చిన వ్యక్తి దేవుడి మీద తప్ప ఏ మనుషుల మీద ఆధారపడకూడదు. ఏ అక్కరున్నా దేవుడికి చెప్పుకోవాలి తప్ప ఏ మనుషులకు మనం చెప్పుకోకూడదు. మన అక్కర్లన్నీ కూడా ఏదైనా అవసరం ఉంటే నాకు సహాయం చేయమని ఏ వ్యక్తికి చేయకూడదు. అది సేవలో ఉన్న ఒక నియమం. కాబట్టి మరి నేను సేవకు వచ్చిన ప్రభు నీ మీద తప్ప ఎవరిని ఆధారపడకూడదు, ఎవరిని అడగకూడదు కదా ప్రభు. కాబట్టి నీవే మాకు సహాయం చేయి, నీవే మమ్మల్ని పోషించు ప్రభు అని ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న వాగ్దానం ప్రభు నాకు ప్రభు అయినప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను నీ పిల్లలను పోషించదను ప్రభు అన్నాడు. నిన్ను పోషిస్తాను, నీ పిల్లలను పోషిస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు మా పిల్లలు లేరు కదా, మరి ఆ విషయంలో మేము మనసు పెట్టలేకపోయినాం. పోషిస్తాను మాట మాత్రం మాకు కనపడింది. ఎందుకంటే ఆకలితో ఉన్నాం కాబట్టి, ఎవరు అనకూడదు కాబట్టి. ఆ టైంలో బాబు ప్రార్థన చేస్తున్నాము, స్వార్థకి వెళ్ళొస్తున్నాను. ప్రభు చెప్పాడు వీధి వీధితో స్వార్థ చేయమన్నాడు. ఇక్కడ 95 భద్రాచల పట్టణంలో 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో 5,000 మంది మాత్రమే చర్చలకు వెళ్తున్నారు. 95,000 మంది అలాగనే ఉన్నారు. వారికి సువార్త ప్రకటించడానికి ప్రభు నాకు చెప్పాడు. ఇది వీధికి వెళ్తున్నాను, సువార్త చెప్పుకొని వస్తున్నాను, ఇంట్లోకి వస్తాను లేదు నీళ్ళు లేదు. ఒక రాత్రి వేళ కాగానే, సాయంత్రం కాగానే మా ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను వ్యాపారం చేసుకుని సంబంధించిన వస్తువులు. టీవీ ఒకటి, బిందెలు, గిన్నెలు, చెములు, టేప్ రికార్డర్ ఉండేవి. మా ఒక్కో వస్తువుని తీసుకెళ్ళటము, పాత్రను కూడా సామాన్లో అమ్ముకోవడం. వాళ్ళు అడిగేవారు, ఏంటి బాబు బిందె బాగానే ఉందిగా, సొట్టపల్లె కదా అమ్ముతున్నావేంటి? అయ్యా నీళ్ళు కారుతుందండి, తీసుకుని డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు తీసుకుని డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతోటి ఒక వారం రోజుల పాటు జీవితాన్ని గడుపుకున్నాం బాబు. అన్ని వస్తువులు, గిన్నెలు, చెంబులు, మా పాత్రలు, టీవీలు ఏముంటవి, డివిడి ప్లేయర్, ఇవన్నీ అమ్మేసుకున్నాం. అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బులతోటి పోషణ జరుపుకుంటూ ముందుకెళ్లే వాళ్ళం. అలాగా 1 సంవత్సరం పాటు. మా అత్తయ్య మామలు ఉన్నారు, వారు వాస్తవంగా ఎంప్లాయీస్, కానీ వారిని అడగకూడదు నేను. ఇప్పుడు వారు తెలుసుకున్నాను మాకు సహాయం చేస్తారంటే మరి ఎందుకు కృపగల ప్రభు మరి ఎవరి మీద ఆధారపడిన ప్రభు చేశాడు కావచ్చు, వారు మాకు సహాయం చేసేవాళ్ళు కాదు. మా అమ్మ నాన్నలు నాకు సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు మాకు సహాయం చేయకుండా ప్రభు మరి ఎవరు మాకు సహాయం చేయలేదు. ఇక ప్రభు వైపే చూస్తున్నాము, ఉన్నాయన్ని అమ్మేసుకుంటూ వెళ్తున్నాము. ఈ సందర్భంలో 1 సంవత్సరం పడలా గడిచింది బాబు. తర్వాత 2వ సంవత్సరం వచ్చింది. అప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటున్నారు. వీధికి వెళ్ళినప్పుడల్లా ఒక 100 రూపాయలు 50 రూపాయలు కానుక పెడుతున్నాం. పెడుతున్న సందర్భంలో ఒక దైవ సేవకుని కుటుంబం పరిచయం అయింది. వారు సామ్యుల్ రాజు గారు అని చెప్పేసి ఏఎంసీ కాలంలో ఉంటారు. వాళ్ళు అన్నారు, నువ్వు ఎక్కడ సేవ చేస్తావంటే పలానా భద్రాచలం అంటే పలానా కాలనీ. మరి ఎంతమంది వస్తారు? ఇంతవరకు ఎవరు రావట్లేదండి, ప్రయాసపడుతున్నాం, సువార్త పాటిస్తుందని చెప్పి. అది శుక్రవారం వచ్చి మా దగ్గర వాక్యం చెప్పండి అన్నారు. ప్రతి వారం శుక్రవారం వెళ్ళి చెప్పేవాళ్ళు. వాళ్ళు నాకు అన్నం పెట్టేవాళ్ళు, కొంచెం కానుక పెట్టేవాళ్ళు. 2వ సంవత్సరంలో అలాగా సంవత్సరము, ఆ మొదటి సంవత్సరము అలా కొనసాగుతూ వచ్చింది. దేవుడు ఆ కుటుంబాన్ని నాకు పరిచయం, వాళ్ళు సేవ చేస్తారు. ఆ కుటుంబం నాకు పరిచయం చేశారు. ఆ శుక్రవారం వాక్యం చెప్పేవాడిని, సువార్త చెప్పేవాడిని. 2వ సంవత్సరం పోషించబడ్డాను. 3వ సంవత్సరం వచ్చింది. ఇంకా ఎవరు చర్చలు అయితే రావట్లేదు, కానీ సువార్తకి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు పిలుచుకుని, అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెడతారా ఒకరోజు, మా ఇంట్లో 2 రోజులు ప్రార్థన పెడతారా అని ప్రార్థన పెట్టించుకొని కొంచెం కానుక బియ్యం ఇచ్చేవాళ్ళని. అలాగా 3వ సంవత్సరము పోషింపబడుతూ వచ్చాను. గొప్ప సంగతి ఏమిటంటే సేవకు వచ్చిన 2015 జూలై 9 సేవకు సమర్పించుతూ వచ్చాం బాబు. 2016లో దేవుడు మాకు ఒక కుమార్తెను ఇచ్చారు. అక్టోబర్, దేవుని స్తోత్రం కలిగినగా. మళ్ళీ మీ ఇద్దరు అనుకుంటే మా ఇద్దరికి ఒక కుమార్తె వచ్చింది. ప్రభు వాగ్దానం ఉంటుంది కదా, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా పోషిస్తానని ఆదికాండం 50వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. ప్రభు మా పోషణే ఆలోచన చేసుకున్నాం, కానీ మాకు పిల్లలు పుడతారన్న ఆలోచన మాకు లేదయ్యా, నువ్వు పిల్లలు కూడా ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రాలు. నీ మాట ప్రకారం ఆ పిల్లలను కూడా నువ్వే పోషిస్తావు అని నమ్మి 3వ సంవత్సరం కొందరు పాదం పెట్టుకునేవారు, కొంచెం కానుక ఇచ్చేవారు. ఈ 3 సంవత్సరాలు కూడా ఒక్క ఆత్మ కూడా మేమున్న ఇంట్లోనే ఆ పరిచర్య చేసేవాళ్ళం బాబు. ఒక గదిలో పరిచర్య, ఒక గదిలో మేము ఉండేవాళ్ళం. అయితే ఎవరు వచ్చేవాళ్ళు కాదు అనిపించింది నాకు. ఇది సేవ పిలుపు కాదేమో నాకు అనిపించింది. మనం ఒకరి ఉద్రేకంతో సేవకు వచ్చేసామేమో. లేదు,
మరలా వెనక్కి వెళ్ళిపోయి మన ఆత్మీయ తండ్రి గారిని బతిమలు ఆడుకొని మరలా కొనసాగుదాం అమ్మా అని అనుకున్నాం, నేను నా భార్య. సరేనండి, మరి ఎవరు రావట్లేదు కదా, అప్పుడు 3 ఏళ్ళు లేదు బాబు, అవునండి. ఎవరు రావట్లేదు అనుకున్న సందర్భంలో మాకు ఫెలోషిప్ లో ఒక దైవజనుడు మాకు పరిచయం అయ్యారు. ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. వారి పేరు కోరిష్ గారు, దైవజనుడు కోరిష్ గారు. అయితే వారు నా మొహం చూసి, వారి పిలుపు ప్రవక్త పిలుపు వారిది. ఆ పాస్టర్ గారు, మీ మొహం చూస్తుంటే ఏదో బాధలో ఉంటే నాకు అర్థం అవుతుంది, మరి ఒకసారి మా ఇంటికి వస్తారా, లేకపోతే నన్ను మీ ఇంటికి రమ్మంటారా, మీతో కొంచెం మాట్లాడాలని చెప్పన్నారు. అయ్యా మీరు పెద్దలు, మీరు మా ఇంటికి రావద్దు, నేనే మీ ఇంటికి వస్తాను. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు చెప్పాను. ఆయన అన్నారు, సరే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, ఎంతకాలం సాగుకు వచ్చి 3 సంవత్సరాలు. అవునండి. 3 సంవత్సరాలు పోషించింది ఎవరు? దేవుడేనండి కదా. 3 సంవత్సరాల దేవుడు మనల్ని పోషించాడంటే ఇక ముందు కూడా ఖచ్చితంగా పోషిస్తాడయ్యా. మీకు అనుభవం లేకపోవచ్చు, ఏదైనా సరే ఒక సూచన పెట్టుకోండి. ఒక 4 రోజుల టైం ఎంత పెట్టుకొని, ప్రభువా ఈ 4 రోజుల్లో ఒక ఆత్మను పంపావా, నువ్వు సాగుకు పిలిచినట్టు, పంపలేదా పిలవనట్టు వెనక్కి వెళ్ళి మళ్ళీ విశ్వాసంతో కొనసాగుతావు అని తీర్మానం చేసుకుని పాస్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ గారు చెప్పి బయటకు వచ్చేసి 4 రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాము. 29 రోజులు అయిపోయినాయి. 30వ రోజు వచ్చింది బాబు. ఆ వచ్చినప్పుడు అనుకున్నాం, అమ్మాయి మరి ఆదివారం రోజున ఎవరు రావట్లేదు, మరి పిలుపు కాదేమో, మరి ఇక ఏం చేద్దాం అంటే చేసేది ఏముందండి, మన ఆత్మీయ తన దగ్గరికి వెళ్ళిపోయి తప్పైపోయిందండి, ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడ విశ్వాసాలు కొన్ని చెప్పుకుందని అనుకుంటున్నాం మేము. ఈ లోపట్ల ఒక వ్యక్తి తన భార్యను తీసుకుని వచ్చాడు. పాస్టర్ గారు నమస్తే అన్నారు. అయ్యా వందనాలు అన్నాం మేము. తీసుకొచ్చి, నా భార్య అండి, మధ్యలో కళ్ళు పోయినా ఆమెకి, హాస్పిటల్ పట్టకపోతే దేవుడు తప్ప డాక్టర్లు మేము చేయలేని ఉన్నారండి. మాకు చాలా మంది చెప్పారు, చర్చికి వెళ్తే ఆమెకి కళ్ళు కనిపించవచ్చు అని చెప్పి అన్నారు. మరి మీ దగ్గర పంపిస్తున్నామండి, ప్రార్థన చేసి మా ఆవిడ కళ్ళు రప్పించుకున్నాను. అయ్యా నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు ప్రభువు రప్పిస్తాడయ్యా అని చెప్పామండి. చెప్పి ఆ అమ్మాయి, ఆ తల్లి వచ్చి అక్కడ కూర్చుంది మందిరంలో. ఇక నేను నా భార్య ఒకరిని చూసుకొని కన్నీళ్లు విడిచు ప్రభువుని స్తుతించాను. ప్రభువా పిలుపు కాదు అనుకున్నావు తండ్రి, ఇది పిలిపేనని రుజుపరుచుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. మరెన్నడూ నేను ప్రశ్నించము, నేను బాధ పెట్టము, నీ సేవలో కొనసాగుతాం, నడిపించాయని ప్రభుని స్తుతించుకున్నాం. ఆ రోజున అలా ఒక్కళ్ళుగా స్టార్ట్ అయ్యారు బాబు. తర్వాత 2, తర్వాత 3, ఈ రోజున 20 మంది వరకు చర్చికి వస్తున్నారు. అప్పుడు చర్చ్ లేదండి. తర్వాత ప్రభు నా కొరకు పరిశుద్ధ స్థలము నిర్మించుకున్న ప్రభు చెప్పినప్పుడు ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేసి, మరి స్థలం ఎక్కడ మాకు లేదు, ఉన్న స్థలాన్ని ఖాళీ చేసామండి. ఈ మందిరాన్ని ఆ ప్రభు నిర్మించి పెట్టాడండి. ప్రభుని నిర్మించుకున్నాము, మందిరం నిర్మించుకొని ఇక్కడ సేవ కొనసాగిస్తున్నాము. ఒక 20 మంది వరకు ఇప్పుడు వస్తున్నారు బాబు. తండ్రికే మహిమ. ఇప్పటి వరకు మీ యొక్క బాల్యము అలాగే రక్షణ అనుభవంలో నుంచి సేవకు మీరు ఎలా వచ్చారు, సేవలో ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారు అన్న దాని గురించి మీరు తెలియజేశారు. అయితే మీరు ఇంతగా తెలియజేసిన దాన్ని బట్టి సేవకు వచ్చిన తర్వాత కొన్ని ఆర్థికమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారని తెలియజేశారు. అయితే ఆర్థికమైన పరిస్థితులు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే అయితే సంపూర్ణ పరిచర్య చేస్తారు, లేదంటే సగం పరిచర్య, అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటా ఒక పక్కన పరిచర్యని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి సేవ చేశారు? నా పిలుపు బాబు సంపూర్ణ సేవ పిలుపు. సంపూర్ణ సేవ. అది ఎలాగంటే, ప్రభు నాతో, మరి అయ్యా నన్ను ధైర్యం వహించి పని జరిగించమని చెప్పావు కదా తండ్రి, ఇంకేమన్నా సేవ పిలుపులు నాకు నీ వాక్యం చూపించి ప్రభుని ప్రార్థన చేసినప్పుడు, ప్రభు మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, నా వెంబడి రండి, నేను మనుషులను బట్టి జాలుగా చేస్తానని ప్రభు చెప్పారు. కింద భాగంలో చూసినట్లయితే, వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించరి అని రాయబడింది. అనగా వలనగా జీవనోపాధి. అది జీవనోపాధి చేస్తే వాళ్ళు బ్రతకాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఆ వలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం మనం చూస్తున్నాం. అనగా ఇక మా చావో రేవో నీవే ప్రభు అని సంపూర్ణ సేవకు వారు సమర్పించుకొని ప్రభు వెంట వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళని ఇంకా పట్టుకోలే వాళ్ళని. అప్పుడు నాకు అనిపించింది, ఓహో నాది సంపూర్ణ సేవ పిలుపు. అంతకుముందు వ్యాపారం చేసేవాడిని, అంతకుముందు పార్ట్ టైం మామూలుగా సెక్యూరిటీ గార్డ్ చేసేవాడిని. కాబట్టి ఇవన్నీ వద్దు నాకు అని వదిలేసుకున్నాను. ప్రభా నువ్వు ఆహారం పెడితే తింటా, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ జీవిస్తా ప్రభా, నీ పిలుపుకు లోపడతా అని చెప్పేసి నీ సంపూర్ణ సేవ పిలుపుని ఆ మాటను బట్టి నేను నిర్ధారించుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు 2015 జూలై 9 నుంచి నేటి వరకు ప్రభు మీద ఆధారపడే జీవిస్తున్నా. ఆ తండ్రి ఏ సమయంలో ఎలా పంపుతాడో నాకు తెలియదు. మొత్తానికైతే ఆయన సహాయం పంపుతాడు, కానుక పంపుతాడు, నన్ను పోషించుకుంటూ నడిపిస్తున్నాడు బాబు. నాకు ధైర్యం కలిగింది. ఆ కృపగల తండ్రి నన్ను ఎలాగైనా పోషించగలడు. ఆ విషయంలో నేను భయపడలేదు.
అయితే చాలా మంది సంఘాలు కట్టబడటానికైనా లేదంటే సంఘాలు కూలిపోవటానికైనా కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న పాత్రలు చాలా ఇంపార్టెంట్. అవుతుంది. పిల్లలైతే ఏంటి, లేదంటే భార్య అయితే ఏంటి, చాలా కీలక పాత్ర పోషిస్తారు. అయితే మీ యొక్క సేవా జీవితంలో అమ్మగారు లేదా మీ యొక్క పిల్లల సహకారం ఎలా ఉంటుంది? నాకు ఇచ్చిన దేవుడు సాటి అయిన సహాయం నా భార్య. తను ఇంట్లో పనులన్నీ చూసుకుంటుందండి. తర్వాత నేను సేవకి వెళ్ళాలంటే నాకు కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటుంది. తర్వాత ఆదివారం వచ్చిందంటే మందిరం సంబంధించిన పనులన్నీ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. నేను సేవకి వెళ్ళడానికి నాకు కావలసినటువంటి అక్కర్లన్నీ ఆమె తీర్చుకుంటూ ఎంతో నాకు సహాయపడతారనమాట. ఆదివారం మా చర్చిలో భోజనాలు పెడతాం. ఆ టైంలో వంట సెక్షన్ మొత్తం ఆమె చూసుకుంటుంది. అలాగా నా యొక్క సాటి అయిన సహాయం నా భార్య సేవలో సహాయపడతారు. తర్వాత శుక్రవారం పూట ఆమె స్త్రీలను పోగేసుకొని పరిచయ వృద్ధి కొరకు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. అవును తండ్రి, ఇలాగ నాకు సహకరిస్తారు. ఓకే, చాలా మంచిది. అలాగే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇటు పర్సనల్ లైఫ్ అలాగే ఇటు మినిస్ట్రీ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కుటుంబము అలాగే కుటుంబంలో ఉన్న పర్సనల్స్ ఆ వర్క్స్ ఉంటాయి. కొన్ని మనకు పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, కాబట్టి ఈ లైఫ్ ని మెయింటైన్ చేయాలి. తర్వాత ఇటు సంఘంలో విశ్వాసులని లేదా బయట సమాజం వాళ్ళని కొత్త ఆత్మలు రక్షించడానికి కొన్ని వర్క్స్ ఉంటాయి కదా. సో ఆ మినిస్ట్రీ లైఫ్ ని ఈ ఫ్యామిలీ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? ఒకటే తండ్రి, నేను దేవుడి దగ్గర నేర్చుకుంది ఏమిటంటున్నానా, నాకు ఏది కావాలన్నా కూడా మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాను. నా పిల్లలకు ఫీజే కట్టాలి కాబట్టి ప్రభువా నువ్వు సేవకు పిలిచావు, పోషిస్తానన్నావు, అంతా చూసుకుంటాను చెప్పన్నావు కాబట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నా బిడ్డల ఫీజు విషయంలో సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోక తండ్రి ఏం చేస్తారంటే ఎవరో ఒకరు నన్ను ప్రార్థన పిలుస్తారు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, వారు కానుక పెడతారు. ఆ కానుక తీసుకొచ్చేసరికి నా పిల్లల ఫీజు కోసమో లేకపోతే యూనిఫామ్ కోసమో దేనికోసమో అక్కడికి అవి పనిచేస్తాయి. అలాగే నాన్న మీరు నమ్మండి, మన చర్చికి 20 మంది వస్తారు. వాస్తవంగా వారు ఇచ్చే కానుక 1000 రూపాయల లోపట్లే ఉంటుంది. అనగా నెలకి నాకు సంఘం నుంచి వచ్చేది ఒక 1000 రూపాయలు మాత్రం, ఒక 4000 మాత్రమే వస్తాయి. నాకు 3000 వస్తాయి ఒక అవసరం అయితే. కానీ నా కుటుంబంలో ఖర్చు చూస్తే 10,000 రూపాయలు. మరి మిగతా 6,000 రూపాయలు ఎక్కడ వస్తున్నాయి అని ఆలోచన చేస్తే నన్ను ప్రేమించి నా గురించి విన్నవాళ్ళు వాళ్ళు పిలిపించుకొని నా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు, నాతో ప్రార్థన చేయించుకుని ఎంతో కొంత నాకు కానుక పెడతారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు నెలకు వచ్చేసరికి ఒక 10,000 రూపాయలు దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇలాగిస్తాడు నేను చెప్పలేను నాన్న, ఇలాగిస్తున్నాడు నేను చెప్పలేను. కానీ నేను నెలకు నా లెక్కలు మొత్తం ఖర్చు చేస్తే కౌంట్ చేసి చూస్తే అక్షర 10,000 రూపాయలు. మరి సంఘం నుంచి వచ్చేది చూస్తే ఒక 4,000 రూపాయలు. సంఘం నుంచి వచ్చేది 4,000 రూపాయలే. కానీ నా ప్రభు తన ప్రజలను ఈ యొక్క భద్రాచలం పట్టణం ఉండరు బాబు, నా గురించి విన్న లైగా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా, మీరు మా ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టరా, మీరు మా ఇంటికి వచ్చి 7 weeks ప్రార్థన పెట్టరా అని పిలుచుకునే వాళ్ళ బిడ్డలు 16 కుటుంబాలు ఉన్నాయి. నా మీద అభిమానంతో మరి దేవుడు నా కోసం నియమించాడో నాకు తెలియదు. మరి ఆ కృపగల తండ్రి యొక్క మహిమే, నేను ప్రార్థన మాత్రం చేస్తా అంతే బాబు. కానీ దేవుడు మార్గం చూపించి నాకు సహాయం చూపిస్తారు. ఈ రకంగా నా బిడ్డలను చదివించుకుంటున్నాను. నా మిస్సెస్కి షుగర్ పేషెంట్, తాను నెలకొసరికి ఆమెకు 3,000 రూపాయలు మందులు అవుతాయి. అది ప్రభువే చూసుకుంటున్నాడు. నా కుటుంబాన్ని ప్రభువే పోషిస్తున్నాడు. ఆ టైంకి వచ్చేస్తే బాబు అంతే. ఏలియా గనక ప్రభు కాకులతో పంపించినట్టుగా ఆ పరలోక తండ్రి నాకు ఎలాగోలాగా పంపిస్తాడు. ఎలా పోషించబడుతుందో నా కుటుంబం. మత్తయి వార్తలో ఉంటది కదా, అడవి పువ్వులని తర్వాత పిచ్చుకలని పోషిస్తున్నట్టు. అంటే వాటికంటే ఎక్కువ శ్రేష్ఠులు కారా మీరు? అంతకంటే ఎక్కువ శ్రేష్ఠులని మిమ్మల్ని దేవుడు ఎలా పోషిస్తాడని రాసి ఉంటది. సో అది బైబిల్లోది, ఇది మీరు లైవ్ ఎగ్జాంపుల్. చాలా వందనాలు, చాలా సంతోషం. అందరికీ కూడా ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఒక విశ్వాసం అనేది ప్రతి ఒక్క సేవకుడు కూడా ఉండాలి. ఎందుకంటే సేవకులు స్టార్టింగ్ మంత్ స్టార్ట్ అవుతుందంటే EMIలు కట్టుకోవాలి, మంత్ ఎండింగ్ అవుతుందంటే అదొక భయం. మంత్ మొత్తం కూడా ఏదో ఒకటి ఆర్థిక అవసరాలు అనేసి భయంగా ఉంటాం అనమాట. సో మనము ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటామో, నమ్మకం కలిగి ఉంటామో, దేవుడు చూసుకుంటాడన్న ఒక మైండ్ సెట్ మనలో ఉంటే ఖచ్చితంగా చేస్తారు అన్నదానికి మీరు ఉదాహరణ అన్నమాట. చాలా సంతోషం. ఓకే, అయితే ఇప్పటి వరకు మీ యొక్క బాల్యము, మీ యొక్క రక్షణ విధానము, మీ యొక్క సేవలో అనుభవాలు, తర్వాత ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఆర్థిక అవసరతకి మనము చాలా
స్పెండ్ చేస్తూ ఉంటాము, ఆర్థిక సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చాలా మంది ఈ యొక్క కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదా దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దశంభాగాలు కానుకలు అనేవి పాత నిబంధనలకు సంబంధించినవి కదా, ఇప్పుడు కొత్త నిబంధనలు అవసరం లేదు అనేసి చాలా మంది సేవకులే మాట్లాడుతూ ఉన్నారు. కానుకలు ఎందుకు ఇవ్వాలి, దశంభాగాలు ఎందుకు ఇవ్వాలి, అది కూడా దశంభాగం అంటే 10th తీయాలి కదా, ఇప్పుడు 100 రూపాయలు నీకు వస్తే 10 రూపాయలు దేవుడి సేవకి ఇవ్వాలి, అట్లా ఎందుకు ఇవ్వాలి అనేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? చెప్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు గ్రంథంలో ఏం చెప్పారంటే, 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయవా అన్నాడు, అడిగారు ప్రభుని. ఓకే, మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాను అని ప్రభు అన్నాడు, చేశాడు కూడా. అప్పుడు ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు, అయ్యా నా కుష్ఠరోగం పోయిందయ్యా, మీకు వందనాలయ్యా అని చెప్పి ప్రభుని స్తుతించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే పోయింది కదా, నువ్వేం చేస్తావంటే నీ యాజకుని దగ్గరికి వెళ్ళి కానుక సమర్పించుకో, నీకు మేలైంది కదా అని ప్రభు అన్నాడు. అంటే మేలు పొందిన ప్రతి బిడ్డ కానుక చెల్లించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. వారు చెల్లించకపోనే గాక. నా ఉద్దేశం అదే. నా ప్రభు చెప్పాడు నాకు ఒక మాట, నీవు వెళ్ళి నా పని చేయి, వాళ్ళ దగ్గర ఏమి ఆశించబాకు, వాళ్ళ బిల్డింగ్ చూస్తూ, వాళ్ళ డబ్బులు చూస్తూ, వాళ్ళ బంగారం చూస్తూ ఆశించబాకు, నేను సేవకు పిలుస్తుంది నేను కాబట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను ప్రభు చెప్పాడు. అలాగే నాన్న, నేను ప్రార్థించి వచ్చేస్తా తండ్రి. వాళ్ళకి మేలు కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎక్కడున్నా సరే నన్ను వెతుక్కుంటూ వచ్చి కానుక ఇచ్చి వెళ్తారు, లేదా నాకు ఫోన్ చేసి నా ఫోన్పేలో అమౌంట్ వేస్తారు. ఇదే నాకు జరుగుతుంది బాబు. ఎస్, అంతేనా? ఓకే. బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎవరో అన్యులు చెప్పట్లేదు, ఇలా దశంభాగాల గురించి అన్యులు చెప్పట్లేదు, సేవలో ఉన్న సేవకులే చాలా వరకు చెప్పడం. చాలా ఎందుకంటే ఇప్పుడు ఆ చెప్పేవాళ్ళు చాలా సెటిల్ అయ్యో, లేదంటే వాళ్ళకు ఎనఫ్ మనీ ఉండటం వల్ల వాళ్ళ చెప్పగలరు. కానీ నెలకి 10,000 కూడా రాకుండా 5,000తోటి 6,000తోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ దశంభాగాల వల్ల, కానుకల వలన దేవుడి సేవకులు, ఇప్పుడు దేవుడికి మనము డైరెక్ట్ గా ఫోన్ పే నెంబర్ తో పంపించలేము. ఇప్పుడు దేవుడికి మనం రిప్రజెంటేటివ్ పాస్టర్స్ కాబట్టి, సో మనకి దేవుడి తరపున మనకి ఇస్తుంటారు, మనము సేవలో ఇంకొంచెం ముందుకు వాడబడాలని. అదే ఇంకో విధంగా చెప్పాలంటే, దీన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు, ప్రయోజనకరంగా దేవుడి సేవకు వాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ వల్ల ఇలా ప్రయోజనకరంగా దేవుడి సేవకు వాడబడే వారి మీద కూడా వస్తుంది అన్నమాట. అది చాలా విషాదకరం. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మామూలుగా స్టార్టింగ్ లో మనల్ని మోటివేట్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ మహాత్మా గాంధీ అయితే ఏంటి, జవహర్ లాల్ నెహ్రూ అయితే ఏంటి, ఈ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కొంతమందిని మాదిరిగా పెట్టుకుంటారు కదా. సో అలా మిమ్మల్ని బాగా మోటివేట్ చేసిన వ్యక్తి ఎవరు? మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా, పాస్టర్ అయినా కానీ, లేదంటే ఎవరైనా సేవకులు? ఇద్దరు ఉన్నారు నాన్న, ముఖ్యంగా. ఓకే, ముగ్గురు ఉన్నారు, క్షమించండి, ముగ్గురు ఉన్నారు. ఒకరు నా ఆత్మీయ తండ్రి గారు, మొట్టమొదటి నా సువార్త చెప్పిన వ్యక్తి జాషువా గారు. వారు 4 మాటలు చెప్పారు నాకు, నాయనా మీ జీవితాల్లో 4 విషయాలలో జాగ్రత్త ఉండమని చెప్పారు. ఒకటి, ధనం విషయంలో జాగ్రత్త అని చెప్పారు. ధనం కోసం ప్రయాసపడకండి, యథార్థంగా జీవించండి, ప్రభు మీకు అనుగ్రహిస్తారని చెప్పారు. రెండోది, స్త్రీ విషయంలో జాగ్రత్త అని చెప్పారు. స్త్రీ విషయంలో జాగ్రత్తగా, స్త్రీలతో మర్యాదగా క్రమంగా ప్రవర్తించండి, మీరు వేరే దృష్టిలో పోతే మాత్రం మీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది అని చెప్పారు. మూడవది, పదవులు కోరుకోబాకండి, తద్వారా మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. నాలుగవది, కులం. ఈ కులాన్ని గురించి మీరు ప్రయాసపడకండి. ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా ఉంటే పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రపంచం అంతా వాడుకుంటారని ఒకరు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు, జాషువా గారు. ఓకే, ఒకటి. రెండవదిగా ఎలియాజర్ గారు, వారు దైవజనులు. వారి దగ్గర మేము ఒక 7 సంవత్సరాల పాటు చర్చికి వెళ్ళాం మేము. వారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మనము దేవుని వైపే చూడాలి, ఎటు చూడకూడదు. నీకున్న తలాంతులు, నీకున్న సమస్తాన్ని ప్రభు కోసం వాడాలయ్యా అని చెప్పేసి వారు చెప్పారు. వారు కొన్ని పాటలు బాగా పాడతారు. వారు నాకు వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటము వారు నేర్పించారు. సేవలు అవసరం కదా బాబు. ఆ విధంగా వారు తోడ్పడుతూ వచ్చారు. తర్వాత 3rd పర్సన్, 3వ పర్సన్ దైవజనులు కోరేష్ ఎఫ్రాయిం అయ్య గారు అని చెప్పేసి శాంతినగర్ లో ఉంటారు. వారు ఎలా బలపరిచారంటే, ఇంకా అలా ఎలా కాదు బాబు, ఒకటే చెప్పాడు పాస్టర్ గారు, భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని చేసిన దేవుడు మనం పోషించకుండా ఆయన ఉండలేడు, మనం పోషించగలడు.
మనకి ఏది అవసరమో అనుగ్రహించగలరు. అయితే ఒకటి మనం చేయవలసింది ఒకటే, నిస్వార్థంగా దేవుని సేవ చేయాలి. నిస్వార్థంగా దేవుని సేవ చేయాలి. ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు మనల్ని నమ్మాలి. మన ప్రభుని నమ్మము, అది గొప్ప సంగతి. అయితే ప్రభు కూడా మనల్ని నమ్మాలి. మన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడ ప్రభుకి విరోధంగా నడుచుకోకుండా కానీ మనం నడవగలిగితే కృపగల తండ్రి మీకు ఏది అవసరమో అనుగ్రహించి మీ సేవలు ముందుకు తీసుకెళ్తారని నాకు చెప్పారు బాబు. ఈ ముగ్గురు నాకు ఎంతో మాదిరికరంగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పిన ఒక మాటలో ఏంటంటే ఫీమేల్, ఫైనాన్స్, ఫేమ్, మూడు నేను విన్నాయి. ఇంకా నేను వినది ఏంటంటే క్యాస్ట్ గురించి. Yes. అయితే ఇప్పుడు మామూలుగా ఈ అన్యులలో ఉంటది, విశ్వాసులో ఉంటది. బాధాకరమైన విషయం ఏంటంటే సేవకుల్లో కూడా ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటది. ఇప్పుడు ఈ కొత్తగా సేవకు వచ్చే వాళ్ళు, లేదంటే ఎక్కడైనా కొత్తగా సేవ ప్రారంభిద్దామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ముందుగా వాళ్ళకి అనిపించేది ఏంటంటే, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి అనిపించేది ఏంటంటే మన కుటుంబం వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసుకొని ఆ వాళ్ళని, ఆ కాస్ట్ వాళ్ళని ఎత్తుకొని అక్కడ సేవ ప్రారంభిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ విషయానికి వస్తే బాబు, క్యాస్ట్ అనేది నేను అనుకుంటాను అది మనం పెట్టుకున్నది, దేవుడు పెట్టింది అయితే కాదు. ఎందుకంటే ఆదాముదే కులం, అవదే కులం కదండి, వారి కులం లేదు. అక్కడి నుంచే మనం అందరం వచ్చాం. అలాంటప్పుడు మనకు కూడా కులం లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈ కులాలని పెట్టాడని చెప్తా ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి కులాలు ప్రారంభమవుతూ వచ్చాయి. అప్పుడు నువ్వు పలానా కులం అని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చారు. కానీ దేవుని దృష్టికి ఆ కులం అన్న మాట లేదు బాబు. కాబట్టి ఈ కులం, దీని ఏసన్న గారు ఏమన్నారంటే కుల గజ్జి అన్నారు దీన్ని. అది ఎవరు కొనడానికి వీల్లేదు. అప్పుడు ఏమో చెప్పంటారా, మన కులపస్తుడు ఎవడైనా తప్పు చేస్తే, రే వాడు మన కులం రా, వాడిని కాపాడాలని చెప్పేసి అని తప్పుడు సాక్ష్యం చెప్పేసి, వాడేం తప్పు చేయలేదండి అని కులం పిచ్చింది కదా, ఆ కులస్తుని కాపాడుకుంటారు. అంటే ఒక పాపాత్ముని అబద్ధం చెప్పి కులస్తుని అని చెప్పేసి కాపాడుకుంటారు. కాబట్టి నాకు తెలిసి కుల తత్వం గాని, కుల మనస్తత్వం గాని ఏ సేవకుడికి, విశ్వాసుకి లేకపోతేనే బెటర్ నా ఆలోచన. ఇంతవరకు బాబు నేను ఎవరిని కులం అడగలేదు, నా కులం ఎవరికి చెప్పలేదు. ప్రతి వ్యక్తి ఏదో కులంలో పుట్టుంటాడు, అది ఉంది కాబట్టి పుట్టావు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని నా అభిప్రాయం. చాలా మంచిది. అయితే ఇప్పుడు కొన్ని డినామినేషన్స్ అంటారు, డినామినేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇదాన్ని. సో ఎవరైనా చెప్పేది ఏంటంటే మా డినామినేషన్స్ రైట్ అని చెప్తారు, మేము నమ్ముకున్నదే రైటు, మిగతా అవన్నీ తప్పు అనేసి అంటారు. సో డినామినేషన్స్ గురించి మీరు ఏం చెప్పగలరు? చెప్తున్నా, మా డినామినేషన్ కరెక్ట్, ఇతరుల డినామినేషన్ కరెక్ట్ కాదన్నమాట నా దృష్టికి అయితే సరైనది కాదు నాన్న. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి పిలుపుని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రార్థన చేస్తారు, ప్రభా ఇప్పుడు నేను చేసే పరిచర్యకి ఏం పేరు పెట్టమంటావు అని దేవుడిని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చదువుతున్న గ్రంథం ద్వారానో దేని ద్వారానో విని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే మాట పదే ప్రభు చూపిస్తాంటే, ఓహో నాకు పదే హెబ్రోను చూపిస్తాడు కాబట్టి నా పరిచర్యకు ఈ పేరు పెట్టుకోవడం అని చెప్పేసి అని ఆ దైవజనుడు హెబ్రోను పరిచర్యలను పెట్టాడు మత్సింగ్ గారు. ఓకే. అలాగే వంగమూరు దేవదాసయ్య గారు ఉన్నారు. ఆయన ప్రార్థన పరిచర్య చేస్తున్న దినాల్లో ఏం పేరు పెట్టమంటావు ప్రభు అని దేవుడు చెప్పేటానికి బైబిల్ మిషను అని పెట్టాయని చెప్పాడండి. ఆయన దేవుడు చెప్పిన పేరే పెట్టాడు. ఉదాహరణకు నేనున్నాను బాబు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఎబ్బరో నుంచి నేను ప్రత్యేకించబడి సేవకు వచ్చాను. నేను కూడా ప్రార్థన చేసి ప్రభు ఈ పరిచర్యకి ఏం పేరు పెట్టమంటావు ప్రభు అని దేవుడిని అడిగితే, ఎక్కడ అధ్యయనం చేసినా కూడా కొండ మీద మోసే యేసు ప్రభు తన శిష్యులు చేస్తున్న కొండ మీదకి వెళ్ళే అని ఈ మాటలు, సియోను కొండ, ఈ మాటలు పదే నా గ్రంథంలో నా డైలీ పర్సన్ కనపడుతున్నాయి. ఓహో ప్రభు చూపిస్తున్నాడు కాబట్టి నేను సియోను కొండ ప్రార్థనా మందిరం పెట్టుకోలేమో అనుకొని అలా పెట్టుకున్నాడే తప్ప నాదేదో గొప్పను మాత్రం పెట్టుకోలేదు బాబు. అట్లా బాబు అందరం కూడా ఇలాగనే ప్రార్థన చేస్తుంటారు, ఒక పేరు ప్రభు చూపిస్తుంటాడు, అది పెట్టుకుంటారు తప్ప నాది గొప్ప నీ తక్కువ అన్నమాట కరెక్ట్ కాదు నాకు తెలిసే. ఓకే, చాలా మంచిది. తండ్రి మహిమ. ఇంకోటి ఏంటంటే కొంతమంది సేవకి వస్తూ ఉన్నాము అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, ఎక్కడైతే ఆల్రెడీ సేవ ప్రారంభించారో అక్కడికే వచ్చి చేస్తున్నారు తప్ప సేవ లేని చోటకి వెళ్ళట్లేదు.
చాలా వరకు వాళ్ళు చేసేది ఏంటంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనము కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ వసతి మనకి ఉంటాయో లేదో తెలియదు. ఒకవేళ వాళ్ళు ఆ ప్రజలు మారడానికి ఎంతసేపు పడుతుందో తెలియదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మారిన క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చి, అంటే రెడీమేడ్ క్రిస్టియన్స్ అంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ రక్షణ తెలుసు. రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత సేవకుల ద్వారా వాళ్ళు వాక్యం విని ఉంటారు. అలాంటి వాళ్ళని మనము అటు నుంచి ఒక నలుగురిని, ఇటు నుంచి ఒక నలుగురిని పోగు చేసుకొని మనం ఒక కొత్త సంఘాన్ని ఫామ్ చేద్దాము అనేసి అనుకుంటూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నాన్న, ఇదైతే సరైనది కాదు. నా యొక్క ఉద్దేశం ప్రకారము ప్రభు ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఆ సువార్తకు ఎవరైనా రెస్పాండ్ అయితే గనక ప్రార్థన చేయమన్నా, నాకు ప్రభు అంటే ఇష్టం అని చెప్పినా కూడా వారిని మనం కలుసుకొని వారికి ప్రార్థన చేసి, అయ్యా మరి నువ్వు ఇంకా దేవుని మందిరానికి వచ్చినట్లయితే నీకు చాలా విషయాలు తెలియపరచబడతాయి అని చెప్పి, అటువంటి వారిని, నూతనమైన వారిని సంఘాన్ని నడిపించి బలపరచడం ఉత్తమమైన పని. కానీ అటు నలుగురిని మనం ప్రూవ్ చేసుకుంటే వచ్చే ఫలితం మాత్రం ఏం లేదు. పైగా మనం పిలుస్తున్న యజమానుడు ఏం చేస్తాడంటే, ఎరా నేను సువార్త ప్రకటించి ఆత్మను రక్షించమని నేను చెప్తే నువ్వేమో వాళ్ళను పోగేసుకుంటావు అని చెప్పేసి అని మన పరిచర్యకి ప్రభు ముద్ర వేయలేడు, ప్రభు మనల్ని నడిపించలేడు. అది నా అభిప్రాయం బాబు. ఓకే, చాలా వరకు చేసేది ఇదే అన్నమాట. అంటే ఎక్కడైతే ఉన్నదో అక్కడే చేస్తున్నారు తప్ప, ఇప్పుడు మనం సపోజ్ చూస్తే వరి ఉన్న దగ్గరే అదే మడిలో ఎక్కువ విత్తనాలు వేస్తే ఏమైతుంది? పంట అనేది వ్యర్థమైపోయింది, దీనికి కూడా ఉపయోగపడదు. అదే పంటని నారుగా తీసి వేరే చోట్ల వేస్తే బాగా ఫలిస్తుంది. అలా సేవ ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా లేని దగ్గరికి వెళ్ళి చేసుంటే ఈ పాటికి ఇండియా మొత్తం కూడా రక్షణ పొందినదని నా అభిప్రాయం. మంచిది, అవును, మంచి అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నేను కనుక సేవకుని అయితే నా తర్వాత నా కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు మాత్రమే చేయాలి, ఇంకెవరు రాకూడదు. సంఘంలో ఎదిగిన వాళ్ళైనా కానీ లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ రాకూడదు. ఇన్ కేస్ నాకు ఒకవేళ మగపిల్లలు లేరు, మగపిల్లగాడు ఉన్నా కూడా నాకు చేసే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సంఘాన్ని అనేదాన్ని అమ్మేస్తున్నారు. అంటే ఒక 50 మంది జరిపే సంఘం 5 లక్షలు, లేదా ఒక 100 మంది జరిపే సంఘం 10 లక్షలు అనేసి ఏలంపాట వేసి అమ్మేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు నా. ఒకటి తండ్రి, నా జీవితంలో నేర్చుకుంది ఏమిటంటే, దేవుడు మనల్ని సాగుకు పిలుస్తున్నట్టుగా దర్శనం గాని వాక్యం గాని ఆధారమై ఉండాలి. తర్వాత దేవుని యొక్క పిలుపు ఉండాలి. నా సాగు చేదురా అనే పిలుపు అనేది మనకి గ్రంథం నుంచి ప్రభు మాట్లాడుతారు, వాక్యం ఆధారం కాబట్టి. తర్వాత వాగ్దానం ఉండాలి. ఏం వాగ్దానము? నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను సేవలో నడిపిస్తున్నటువంటి ఒక వాగ్దానం కూడా మనకు ఉండాలి. దర్శనం, పిలుపు, వాగ్దానం, ఈ 3 ఉన్న వ్యక్తే సేవకు అర్హుడు. గాని వారసత్వ సేవ అనేది దేవుడికి ఇష్టమైన సేవ కాదు నాకు తెలిసే. ఆ 3 ఉన్నప్పుడే వారు సేవకు రావాలి, సేవ చేసి నడిపించబడతారు. లేకపోతే మీరు చెప్పినట్టుగా వాటిని నమ్మేసుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా మంది అమ్ముతున్నారు, కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చూసిన తర్వాత నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఈ రోజుల్లో చాలా మంది ఇప్పుడు స్టార్టింగ్ లో చాలా బాగానే ఉంటారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత దేవుడు ఒకవేళ వారిని కొంచెం హెచ్చిస్తే, కొంచెం గౌరవము, కొంచెం పేరు, కొంచెం మర్యాద వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్ల తను కూడా 10,000 డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఫోటోకు 10,000 డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వారిని మన ఇంట్లో పెళ్లిళ్ళకి లేదా ఫంక్షన్లకి ఇన్వైట్ చేస్తే వారికి మేము వస్తే మాకు ఇంత ఇవ్వాలి అని డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ డిమాండింగ్ రేట్ మీద మీరు ఏమంటారు? నేనేమంటాను బాబు అంటే, అది సరైనది కాదని నేను అంటాను. ఎందుకంటే ఉచితంగా పొందుకున్న దేవుని దగ్గర నుంచి ఉచితంగా మనం ఇవ్వాలి. అది వాక్యమైనా పరిచర్య అయినా ఏదైనా కూడా మనం ఉచితంగా చేయాలి తప్ప డబ్బులు డిమాండ్ చేసేది అది పరిచర్య అనబడుతుంది నాకు తెలుసు బాబు. కాబట్టి నేను దాన్ని ఒప్పుకోలేను. అందుకనే నా జీవితంలో ఎవరి సేవ, ఎవరి వాక్యానికి పిలిచినా, ప్రార్థనకి పిలిచినా పని ముగించుకుని వస్తే తప్ప నాకేమి ఇస్తావు అని అడగను. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కానుక పెడతారు అని చెప్పేసి వేచి ఉన్నాను. నా పని ముగించుకున్నాను, వెళ్ళొస్తాను, వందనాలు చెప్పి వచ్చేస్తాను. నేను వస్తా ఉంటే పిలిచి కానిపిస్తారు కొంతమంది ఇవ్వలేరు, ఏ బాధపడను. కానీ డిమాండ్ చేసేది మాత్రం సరైనది కాదు. అది నా జీవితంలో రావద్దు ప్రభువుకు ప్రార్థన చేసుకుంటున్నాను.
ఓకే. చాలా మంది ఇప్పుడు ఎదిగిన వాళ్ళు అలానే చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ స్వస్థతలు ఈ Yeah. ప్రెసెంట్ చాలా పాస్టర్స్ ట్రోలింగ్ కి కామెడీ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది స్టేజ్ల మీద మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు బయటకి వచ్చేస్తున్నాయి, మీరు నాకు కనపడుతున్నాయి అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్వస్థతలు ఉన్నాయి, సో స్వస్థపరిచే వరం మాకుంది, మేము చేయగలం అనేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు కిరాణా షాప్ లో మా దగ్గర ఈ కూరగాయలు అమ్ముతారు, లేదంటే ఈ సరుకులు మా దగ్గర ఉన్నాయని ఎలాగైతే ప్రమోట్ చేసుకుంటారో వాళ్ళు కూడా మా దగ్గర స్వస్థతలు జరుగుతాయి. సో ఆ స్వస్థపరిచిన దానికి ఇంత కాస్ట్. నేను విన్నాను ఒక దగ్గర, ఎక్కడో ఒక ప్రాంతం, నాకు చెప్పడం ఇష్టం లేదు. అక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు ఒక ఏదైనా ఔషధం ఏదైనా ఒకటి ఉంటే దానికి ఫస్ట్ ఒక 50 రూపాయలు పెట్టి కర్చీఫ్ తీసుకోవాలి. ఒక కర్చీఫ్ తీసుకొని ఆ కర్చీఫ్ తీసుకున్న తర్వాత 5,000 రూపాయలతో ఒక పండు ఉంటది. ఆ పండు తీసుకొని మీరు ప్రార్థన చేపించుకున్న తర్వాత మీకు మీ కోరిక ఏదైతే ఉందో నెరవేరుతుంది. సో అలా స్వస్థతల గురించి మీ అభిప్రాయం ఏంటి? అలా ఉన్నారు. అయితే నాన్న, ప్రభు అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. 100కి 100 పాళ్ళు స్వస్థపరిచేది మాత్రం దేవుడే. సావుకుడు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండో దీక్షతోనో కన్నులు విడుచు మాత్రం ప్రార్థన చేస్తాడు. కానీ స్వస్థపరిచేది మాత్రం దేవుడే బాబు, మనుషులు మాత్రం కాదు నాన్న. కాబట్టి స్వస్థపరిచే వరం నాకుంది, నేను స్వస్థపరుస్తానన్నమాట అది సరైనది కాదని నా అభిప్రాయం. ప్రార్థన చేస్తాడు సేవకుడు ఖచ్చితంగా. ఆ ప్రార్థన ప్రభు ఆలకించి, ఈయన ప్రార్థన ప్రభు దృష్టికి యోగ్యమైతే ఖచ్చితంగా వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తాడు. కానీ మనుషులు స్వస్థపరుస్తున్నది నేను నమ్మలేనది, ఆ పని నేను చేయలేను. వాళ్ళు చెప్పేది ఏంటంటే అది కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే అని చెప్పుకోవట్లేదు. వాళ్ళు మా దగ్గరికి రావాలి, మీరు మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద మేము చెయ్యి పెడితే అప్పుడు మీకు స్వస్థత వస్తుంది అనేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నమాట దాని గురించి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది అమ్మగారులు ఉన్నారు, వాళ్ళు కూడా బోధిస్తున్నారు సంఘాల్లో, వాళ్ళు కూడా బోధిస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మీ అభిప్రాయం ఏంటి? అంటే సంఘంలో స్త్రీలు బోధించవచ్చా, బోధించకూడదా? ఒక మాట నాన్న నేను చెప్పగలనంటే, స్త్రీలకు బోధించుకోవచ్చు. కానీ మీరు గమనించండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు యాజకత్వం అనేది దేవుడు నిశ్చయముగా పురుషులకే ఇచ్చాడు. ప్రభు అనొచ్చు, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారుగా అనొచ్చు, కానీ ప్రవక్తనీయులు స్త్రీలకు మాత్రమే వారు బోధ చేశారు. కానీ పురుషుల మీద బోధించేటువంటి రైట్ దేవుడికి వారికి ఇవ్వలేదని గ్రంథం ద్వారా నాకు అర్థమైంది. ఒక 19 సార్లు పూర్తి చేశాను గ్రంథాన్ని చదివి, 20వ సార్లు చదువుతున్నాను బాబు. నాకు అర్థమైంది ఇది, సాధ్యమైనంత వరకు సంఘానికి యాజకుడు సేవకుడు బోధిస్తేనే సరైంది. స్త్రీలు సాక్ష్యం చెప్పుకోవచ్చు, మళ్ళీ ప్రభు రక్షించడం సాక్ష్యం చెప్పుకోవచ్చు, లేదా స్త్రీలను పోగు చేసుకొని వారు ప్రార్థన కూడా పెట్టుకుని వారికి బోధించుకోవచ్చు. కానీ పురుషులకు బోధించేది నాకు గ్రంథంలో కనపడలేదు. కాబట్టి మా సంఘంలో స్త్రీలతో మాత్రం బోధించే పని నేను చేయట్లేదు. ఈ రోజుల్లో ఈ చర్చికి వచ్చే వాళ్ళైనా కానీ, లేదంటే మామూలుగా స్టేజ్ మీద ఉండే అమ్మగారులైనా కానీ, వాళ్ళ పిల్లలైనా కానీ వస్త్రధారణ కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా వరకు ఈవెన్ నెత్తి మీద కొంగు కూడా వేసుకోవట్లేదు వాళ్ళు. అవును, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పగలరు? అయ్యా, నేను చెప్పేది ఏమిటంటే, ఖచ్చితంగా స్త్రీలైన వారు తమ తలపైన ఖచ్చితంగా చెంగు వేసుకునవలసిందే. దానికి ఉదాహరణ ఏమిటంటే, పొలములో ఇస్సాకు ధ్యానిస్తూ ఉన్నాడు. ఎలియాజరు వెళ్ళి తనకు సాటి అయిన సహాయంగా రెబెకాను తీసుకొని వస్తున్నాడు. అప్పుడు అడుగోమ్మా ఇస్సాకును చూపించినప్పుడు ఆమె ఆ పురుషుని చూసి ఏం చేసిందంటే తలకు ముసుగు వేసుకుంది. ఒక పురుషుని చూసే స్త్రీ ముసుగు వేసుకున్నప్పుడు మరి పరలోకపు తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనము ముసుగు వేసుకోరుగా బాబు. అది కనీస మర్యాద ప్రభుకి ఇచ్చేది. కాబట్టి ముసుగు తప్పనిసరిగా వేసుకోవాలి, అది వేసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు సేవకులు, తర్వాత ఈ శుక్రవారం కానీ ఈ సండే ఖచ్చితంగా మీరు ప్రసంగిస్తారు.
వేరే వేరే కుటుంబ ప్రార్థనలు కానీ ఇంకెక్కడికి మిమ్మల్ని పిలిచిన దగ్గరికల్లా వెళ్ళి ఈ యొక్క ప్రసంగం అనేది చేస్తారు. అవును. ఈ యొక్క ప్రసంగ సిద్ధపాటు ఏ విధంగా ఉంటుంది? ఎంత మంచి ప్రశ్న, నాకు ఇష్టమైనటువంటి ప్రశ్న చెప్తా. నేను దేవుని దగ్గర నేర్చుకుంది ఏంటంటే, సంఘానికి 20 మంది వస్తారు. మా సంఘానికి అయితే కొన్ని సంఘాల్లో 1000 మంది వస్తారు. ఓకే. అయితే ఆ 20 మందికి ఏమేమి అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు. కొన్ని తెలుస్తాయి, అన్ని తెలియవు. కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా నాన్న. అవును. కాబట్టి వారు ఏమి అక్కర కలిగి ఉన్నారో నాకంటే ఎక్కువగా ఆ పరలోక తండ్రికి తెలుస్తుంది. బైబిల్ ఏముందంటే, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి తెలియదు. స్పష్టంగా సంపూర్ణంగా ప్రభువు తెలుస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, సిద్ధపడి కోసం ప్రభు. ఈరోజు ఆదివారం వాక్యం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మునుపు రాత్రే మోకరించి ప్రార్థన చేస్తా, ప్రభువా నీ బిడ్డలకి ఏ వాక్యం చెప్పంటావు ప్రభువా, ఎందుకంటే వారు అక్కర్లు లేని వారు నీవు మాత్రమే. నువ్వు సెలవిస్తే నువ్వు చెప్పిన మాటనే వారికి చెప్తానయ్యా. నేను చెప్పాక బాబు, ఆయన మీతో చెప్పినది శివుడిన మాటను బాగా పాటిస్తా. ప్రభు చెప్పిందే చెప్తున్నా, సొంత మాటలు ఎప్పుడు చెప్పను. ప్రార్థన చేస్తాను, చేసినప్పుడు చేయగా 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 ఏం చెప్పంటారు ప్రభు, ఏం చెప్పంటారు ప్రభు అని చెప్పేసి సంఘ బిడ్డలు మొత్తం జ్ఞాపకం చేసుకుని ప్రభువు చెప్తాను. అప్పుడు ప్రభు నా అంతరాత్మలో ఒక విషయం పెడతాడు, ఖచ్చితంగా అది నాకు అర్థం అవుతుంది. ఈ రోజున నువ్వేం చేస్తావంటే, పశ్చాత్తాపం గురించి నువ్వు మాట్లాడిన ప్రభు అంటాడు. పశ్చాత్తాపం ఒక మాట నా మనసులో ప్రభు వేస్తాడు. ఆ పశ్చాత్తాపం మాట పట్టుకొని గ్రంథంలో ఎన్ని స్థలాల్లో పశ్చాత్తాపం ఉంది అవన్నీ నేను రిఫర్ చేస్తా. అప్పుడు పరిశుద్ధాత్ముడు దీని గురించి మాట్లాడిన ప్రభు నాకు అంతరాత్మలు ఆయన బోధిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆ మాటలను నేను డీకోడ్ చేసి పెట్టుకుంటున్నా నా యొక్క బుక్ లో. తెల్లవారిన తర్వాత అమ్మా మీకోసం ప్రార్థన చేయగా ప్రభు ఈ సంగతి గురించి చెప్పమన్నాడు, కాబట్టి ఈ సంగతి మీకు బోధిస్తున్నానని చెప్పేసి మొదలుపెట్టి ఆ విషయాలు వారితో పంచుకొని ముగిస్తాను. ఆ తర్వాత వారి యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే, అయ్యగారు నిజంగా ఇది మా గురించేనండి. ఒకరు, అయ్యా మీరు చెప్పిన ప్రాణ వాక్యం అది నిజంగా నా గురించి అని చెప్పేసి నేను బిడ్డలు చెప్పండి వింటాను, ఎంతో ఆనందపడతాను. అప్పుడు అనిపిస్తుంది, అయ్యా నీవిచ్చిందే నీ బిడ్డలకు అందించాను, అది వాళ్ళకి ఆదరణ కలిగించింది, స్తోత్రం ప్రభావం. ఇది నా సిద్ధపడ బాబు. ముందుగానే ప్రార్థన చేసుకొని ఆ తండ్రి ఇచ్చిన తలంపుని నోట్ చేసుకొని గ్రంథంలో వాటిని వెతుక్కొని వాటిని వరకు అందిస్తాను. ఓకే. బైబిల్ ని 19 సార్లు కంప్లీట్ చేశాను, 20 సార్లు చదువుతున్నా అని చెప్పారు కదా. మీకు బైబిల్లో ఇష్టమైన వ్యక్తి ఎవరు? నాకు బైబిల్ గ్రంథంలో ఇష్టమైన పురుషుల్లో అయితే యోసేపు నాకు ఇష్టం. ఓకే. ఎందుకంటే ఆయన ఒక మాట ఉన్నాడు, నా దేవునికి విరోధంగా ఈ ఘోరమైన దుష్కార్యము చేసి నేను ఎలాగో పాపాన్ని మూట కట్టుకుందును అనే మాట నా నరనరాల్లో జీవించిపోయింది బాబు. యవ్వన ప్రయాణం నా బిడ్డ అవకాశము ఆయన కళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఇది నా దేవుడికి విరోధమైంది కాబట్టి ఇది నాకు అవసరం లేదని చెప్పేసి ఆ స్త్రీని ఆయన అవాయిడ్ చేసి చూసారా. ఆ యోసేపు జీవితం నాకు ఇష్టం, ఆ మాట ఇష్టం. ఒకటి, స్త్రీలోకి వెళ్తే ఎస్తేర్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఎస్తేర్ చూసిన వాళ్ళు ఆమె చాలా అందగత్తే. ఎంతో మంది స్త్రీలలో ఆ స్త్రీ ఆ బిడ్డ ఎంపిక చేయబడింది, ఎంతో అందగత్తే. అయితే రాయబడిన మాట చూసినట్లయితే ఎస్తేర్ను చూసిన వారందరూ ఆమె మీద జాలి పడ్డారంట. వాస్తవంగా అందమైన అమ్మాయిలు చూసినప్పుడు వ్యామోహపడతారు, కానీ రాయబడిన మాట ఆమెను చూసే వారందరూ ఆమె మీద జాలి పడారంట. అబ్బా ఎంత దీనురాలు, ఎంత చక్కని బిడ్డ, ఆమె చూపు, ఆ నడక, ఆ ప్రవర్తన, ఆ మాట అని చెప్పేసి వ్యామోహించడం పక్కన పడేసి ఆ బిడ్డ మీద తండ్రి లేని బిడ్డ అయ్యా ఈ పిల్లకి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి జాలి పడ్డారంట. కాబట్టి పురుషుల్లో అయితే యోసేపు అంటే ఇష్టం బాబు, స్త్రీలలో అయితే ఎస్తేర్ అంటే ఇష్టం. ఓకే. మీకు ఇష్టమైన వచనం బైబిల్లోనా? అవునండి బాబు, అదిగోనండి యోహాను సువార్త 2:5, ఆయన మీతో చెప్పినది చేయుడు. ఓకే. ప్రాణకోదం నాకు అది. ప్రభు చెప్పిందే చేస్తాను. ఓకే. 100 మంది చెప్పినా వింటాను, కానీ తర్వాత ప్రార్థన చేస్తాను. ఆ తండ్రి ఏం చేయమంటే అదే చేస్తాను తప్ప నా సొంతగా ఇచ్చేయండి. ఇష్టమన్నమాట. చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రెసెంట్ సేవ చేస్తున్న వాళ్ళు కొత్తగా సేవకు వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? చెప్తున్నా. సలహా ఏమిటంటే, ప్రార్థన చేసుకొని ప్రభు మన సేవకి పిలిస్తేనే. బైబిల్లో ప్రభు రకరకాలుగా మనతో మాట్లాడతారు.
ఒకటి దర్శనాల ద్వారా, ఒకటి సాక్ష్యాల ద్వారా, ఒకటి మెసేజ్ ద్వారా ప్రభు మాట్లాడతారు, తర్వాత వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతారు. అయితే నాకు తెలిసింది ఏంటంటే మనకు అందుబాటులోకి దేవుడు తీసుకొచ్చినటువంటి గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము. ఇది వాక్యం, దీంట్లో వాక్యం ఉంది. దర్శనాలు తప్పని నేను చెప్పట్లేదు, కళలు తప్పని నేను చెప్పట్లేదు, ఇచ్చిన మెసేజ్ సాక్ష్యాలు తప్పులని నేను చెప్పట్లేదు. కానీ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభు సేవకు పిలిస్తే దాన్ని నిశ్చయపరుచుకొని సేవకు రావటం ఉత్తమం. ప్రభు పిలిస్తేనే రావాలి, లేకుండా ఎవరో సేవ చేస్తున్నారు, వాళ్ళ కానుకలు వచ్చేస్తున్నాయి, వాళ్ళ కార్లు వచ్చేస్తాయని చెప్పేసి నీ సేవకు వచ్చాడు అనుకోండి, ఒక దిన ప్రభు అంటాడు, నాయన నేను పిలిస్తే సేవకు వచ్చేవరా నువ్వు, నేను ఎలా వాడుకోవాలి నేను, ప్రభు అంటాడు. ఆ రోజులు హంగామా చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత చితికిన పడిపోతారు. ఇది నేను చెప్పే మాట, ప్రభు పిలిస్తే సేవకు రండి, వెళ్ళకపోతే మీ పని మీద జాగ్రత్త చేసుకుని ఆ పనులు ప్రభుని మహింపరచండి అని మాత్రం సలహా ఇవ్వగలరు. చాలా మంచిది. అప్పుడున్న సేవకుల విధానము ఇప్పుడున్న సేవకుల విధానానికి గల వ్యత్యాసము కనుక చూసినట్టు బాబు, ఆ దినాల్లో వారు దేవుని పిలుపుని అందుకొని తమ ప్రాంతాలను విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతాలకు వచ్చి అష్ట కష్టాలను అనుభవించేవారు. కనీసం తిన్నారా అని అడిగే దిక్కు లేకుండా ఉన్నటువంటి సేవకులు అందరూ ఉన్నారు. అలాగే వాళ్ళు మా ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఈ ప్రాంతానికి పంపించాడు కాబట్టి ఇక్కడే మేము దేవుని పరిచర్య చేసి దేవుని కోసం ఆత్మను సంపాదించాలని చెప్పేసి ఏం తిన్నారో తెలియదు, ఏం తినలేదో తెలియదు, మొత్తానికైతే ప్రయాసపడి కడుపు ఆయగట్టుకొని కాలినడకన సైకిళ్ళ మీద వెళ్ళి సువార్త ప్రకటించి 100 మందికి సువార్త ప్రకటిస్తే 100 రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఎవరో ఒకరు స్పందిస్తే ఆ కుటుంబాన్ని పట్టుకొని వారిని ఆ రక్షణలోకి నడిపించి ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకుని ఆ ప్రాంతంలో అనేక మందిని వారు రక్షించుకుంటూ వచ్చేవారు. ఈ దినాల్లో చూసినట్లయితే వాళ్ళు వేసిన పునాదులు, వాళ్ళు పడిన ప్రయాస ఫలితాలు ఏవైతున్నాయో అది ఈ రోజున వచ్చిన సేవకులు ఆ కష్టమేమి లేకుండానే వీళ్ళు ఫలాన్ని పొందుకుంటున్నారు బాబు. అంటే అప్పుడు వాళ్ళు బీళ్లు దున్ని విత్తనాలు వేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అవి ఈ రోజున మొలకలు వచ్చి మొలకెత్తి అవి ఫలాలు ఇస్తా ఉంటే ఇప్పుడు వచ్చే సేవకులు వాటిని ఈజీగా కోసుకొని తింటున్నారు. అంటే ఇప్పుడు వస్తున్న సేవకుల్లో ప్రయాస తక్కువ అని నేను చెప్పగలను. ఆ దినాల్లో సేవకుల్లో భయంకరమైన ప్రయాస, అది దానికి మనం వెలకట్టలేము. ఇది మాత్రం చెప్పగలం బాబు. ఓకే, చివరిగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సంఘము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవునండి. మీ యొక్క సేవా జీవితంలో మీరు కట్టుకున్న ఈ యొక్క సంఘము ఏ విధంగా సహకరిస్తారు మీరు? నేను నా సంఘమును కట్టుదని ప్రభు అన్నారు, కట్టుదనని ప్రభు అన్నారు. అయ్యా, ఈ సంఘాన్ని కట్టింది మాత్రం ప్రభువే, దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మాత్రము ప్రయాసపడ్డాను, సంఘము దేవుడి చేత కట్టబడడం కోసం సువార్త ప్రకటించాను, వీధికి వెళ్ళాను, కాలనీకి వెళ్ళాను, సువార్త ప్రకటించగా ప్రభు కొంతమందిని నాకు ప్రభు చూపించారు. వాళ్ళ సువార్త ప్రకటించాను, కొన్నాళ్ళు వెస్టింగ్ మాత్రం చేశాను. తర్వాత వాళ్ళు పాస్టర్ మేము కూడా చర్చకు వస్తా ఉన్నారు, రెండే అని చెప్పేసి అని వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం 20 మంది మన చర్చకు వస్తారు బాబు. అయితే వారిని వాక్యంతో ప్రార్థనతో నేను పెంచుతున్నాను. వాళ్ళు పెట్టే ఫుడ్ నేను ఏంటంటే వాక్యము మొట్టమొదటిగా, తర్వాత ప్రార్థన, వీటితో వాళ్ళని పెంచుతూ ఉన్నాను. అందుకని నా బిడ్డలు వీళ్ళు ఏం చేస్తారంటే, మా పాస్టర్ గారు మరి సమస్తాన్ని సమర్పించుకొని సేవకు వచ్చారు కదా, ఈయన ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు అని నా గురించి వాళ్ళు ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. ఒకసారి గ్యాస్ అయిపోయింది ఇంట్లో, పొద్దున్న నుంచి గ్యాస్ వెలిగించలేదు. మా బిడ్డలు వచ్చారు, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోతా ఒక కుటుంబ సభ్యుడు యజమానుడు ఆగాడు. ఏంటి పాస్టర్ గారు పొద్దున్న నుంచి ఏమీ చప్పులు లేదంటే, మరి టైం 2 o'clock అవుతుంది, మరి భోజనం తిందాం, మన ఇంటికి కూడా పోలేదని చెప్పి అతను లోపలికి వెళ్ళి చూశాడు. పాస్టర్ గారు అండి, మీరు అన్నం వండండి, నేను చికెన్ పట్టుకొస్తాను, మనము మంచిగా కర్రీ చేసుకుని తిందాం అని చెప్పన్నాను. అమ్మకు భయం పట్టుకుంది, ఇంట్లో గ్యాస్ లేదుగా, ఏం చెప్పగలదా చూసి, అయ్యా ప్రస్తుతం గ్యాస్ లేదంటే, అమ్మా నా అనుమానం కరెక్ట్ ఉంది, మీ గ్యాస్ అయిపోయింది, మరి మాకు చెప్పలేదేంటమ్మా అని. అయ్యా, ప్రభుకు మాకు నిబంధన ఏమిటంటే, ఏదైనా బాధ వస్తే అక్కడ వస్తే ఆయన చెప్పాలి. మా పరలోక తండ్రి మీలో ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తే మీరే మాకు సహాయం చేస్తారు, అంతేగాని
నేరుగా మీతో చెప్పేటువంటిది మాకు అర్హత మాకు లేదయ్యా, ప్రభు మాకు ఇవ్వాలని చెప్పేసి తను చెప్పారు. నేను చెప్పాను. వెంటనే ఆ కుమారుడు, అయ్యా నువ్వు బండి ఎక్కడ తీసుకెళ్ళిపోయినాను, నా గ్యాస్ ఇప్పించవచ్చు 1000 రూపాయలు పెట్టి. ఆ పని చేయాలి ఆయన. 4000 రూపాయలు పెట్టి రైస్ కుక్కర్ ఇప్పించాడు. ఎందుకంటే అయ్యా మీకు గ్యాస్ అయిపోయినా కరెంటు ద్వారా దీని ద్వారా అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు అయ్యా, కాబట్టి ఇది మీకు ఉంటే మంచిది అని చెప్పేసి మా అక్కర వారే గుర్తుపెట్టి నా బిడ్డలు సాయం చేస్తారు. అలాగే బాబు. అలాగే ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబం అయితే మమ్మల్ని అడుగుతా ఉంటారు మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు, పిల్లలు ఫీజు ఎలా కడుతున్నారు అని అడుగుతారు మమ్మల్ని. అయ్యా ఇట్లా కొద్ది కానుకొచ్చింది కడుతున్నాం, ఇలా ప్రార్థన చేస్తాం. వాళ్ళు అడుగుతారు కాబట్టి మేము చెప్పాలి, చెప్తాం. ఆ తర్వాత వాళ్ళు సరే పాస్టర్ గారు మా కుటుంబం తరఫున ఇవి కొంత అమౌంట్ మీకు ఇస్తున్నాం, పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టాను. ఇలాగ ప్రతి బిడ్డ నాన్న వచ్చే మా కుటుంబంతో కలిపి 20 మంది నాన్న, లేకపోతే 16 మంది. మా మీ నలుగురు సంఘ బిడ్డలు 16 మంది. ఈ 16 మంది కూడా మా యోగక్షేమాలు అడిగి మరీ తెలుసుకుంటారు. అది నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. నా బిడ్డలు నా క్షేమాన్ని కోరుకుంటున్నారు అని నాకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బాబు. ఇలాగా సంఘము ప్రార్థనతో వాక్యంతో వారిని పెంచుతున్నా కాబట్టి వాళ్ళు నా గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ పరలోక తండ్రి వారికి ఆలోచన ఇస్తున్నారు. ఇలాగ పోషింపబడుతుంది. చాలా సంతోషం. తండ్రి ఓకే, మంచిదండి. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రణయ్ టాక్స్ 365 ఛానల్లో అయ్యగారి యొక్క సత్య సాక్షి గారి యొక్క సాక్ష్యాన్ని మనము ప్రత్యక్షంగా మనం తెలుసుకున్నాం. వారి గురించి వినటం ఒక ఎత్తు అయితే, అయ్యగారి మాటల్లో ఆయన చెప్పింది మరొక ఎత్తు. చాలా అనుభవాలు ఆయన స్టార్టింగ్ నుంచి, ఆయన యొక్క రక్షణ, అలాగే ఆయన యొక్క సేవ అనుభవం, సేవలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆయన యొక్క సంఘం ఎలా ఉంది, ఆ సంఘంలో కుటుంబం యొక్క పాత్ర ఎలా ఉంది అన్న దాని గురించి తెలియజేశారు. ఇప్పటివరకు కూడా 4 సాక్ష్యాలు, ఇప్పుడు ఇది 5వ సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యాలు మరెన్నో ఈ యొక్క ఛానల్ మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీ నుంచి మాకు కావాల్సిన చిన్న సపోర్ట్ ఏంటంటే, దీన్ని చూసి వదిలేకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరీ ఎక్కువగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.